కులం అన్న మాట లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు, రెడ్లు, కమ్మలు వాళ్ళు టీచర్లుగా ఉండడం, వాళ్ళు పైన ఉండడం, గురువులుగా ఉండడం సహజం. మేము వాళ్ళ దగ్గర నేర్చుకోవడం సహజం. మేము కింద వాళ్ళమే కదా, మేము వాళ్ళ స్థాయికి పోలేము కదా, ఏదో ఒక చదువుకుందాం అనే ఉద్దేశంతో చదువుకున్నటువంటి వాళ్ళు. ఆ దశలో మా జనరేషన్ ఎక్కువ మంది లెఫ్ట్ మూమెంట్గా అట్రాక్ట్ అయ్యాం. మేము లెఫ్టిస్ట్. నేను విద్యార్థిగా అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సిన వాడిని నక్సలైట్ మూమెంట్లో. అట్లా అలా ఉండేది. ఇక మా కులం ఏది పట్టించుకునే వాళ్ళం కాదు. కులం పోతే మొత్తం పోతే ఒక్కసారి రెవల్యూషన్ వస్తే చాలు, మనకు కావాల్సింది రెవల్యూషన్ అని అది చదువుకునేవాళ్ళం. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నేను 76లో పోయాను. అక్కడ మొత్తం లెఫ్టిస్ట్. మేమందరం లెఫ్టిస్ట్. ఎవరో ఏఎస్ఎఫ్ వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, తర్వాత ఆర్ఎస్యు, ఆర్ఎస్ఓ ఇలాంటి కుల సంఘం ఉన్న మాట లేదు. నేను ఢిల్లీ యూనివర్సిటీలో చేరిన తర్వాత మేమంతా కూడా లెఫ్ట్ టీచర్స్. ఢిల్లీ యూనివర్సిటీలో 3 గ్రూపులు ఉంటాయి టీచర్స్ గ్రూపు. ఒకటి బీజేపీ గ్రూపు, ఒకటి కాంగ్రెస్ గ్రూపు, ఒకటి లెఫ్ట్. అందరూ కలిసి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అవుతూ ఉంటారు. 3 సమానమైన స్టూడెంట్స్ కూడా అంతే. స్టూడెంట్స్ కూడా అంతే సమానంగా ఉంటారు. ఇక మాకు కులం అనేది లేదు. మండల కమిషన్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఎవరు ఏంటి అనేది అందరూ అర్థంగా, ఎవరు మిశ్రాలో శుక్లానో అలాంటి ఉంటే అర్థమవుతూ ఉంటాయి. మన దగ్గర రెడ్డి అన్నట్టుగా అలాంటివి ఉంటే అర్థమయ్యేది. అది లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మాకు అర్థమయ్యేది కాదు. మండల కమిషన్లో మొట్టమొదలు ఢిల్లీ యూనివర్సిటీ మండల కమిషన్ వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్సిటీలో ఒక విద్యార్థి దేశబంధు కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ దేశం అంతా ఉడికిపోయింది. నేను క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నా. క్లాస్ రూమ్లో నేను పాఠం చెప్తే ఎవరు లోపలికి రాకూడదు. ఒకవేళ రావాల్సి వస్తే చిన్న సిగ్గు పంపించాలి. అలాంటిది ఆ పిల్లవాడు చనిపోగానే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు అందరూ విద్యార్థుల దగ్గరకు వచ్చి నేను క్లాస్ రూమ్లో చెప్తుంటే ప్రిన్సిపాల్ వచ్చాడు లోపలికి. ఏమయ్యా, ఏం చదువుతున్నారు మీరు? వై ఆర్ యు హియర్? జాబ్స్ విల్ గో టు బ్యాక్వర్డ్ క్లాస్, SCs. There will be no jobs to you. Come out, fight. And one of your students already died. అన్ని చోట్ల అప్పుడు మాకు అర్థం, అయ్యో మనతో చదువుకొని మనకంటే ముందు చదువుకొని అధికారులు ఉన్నవాళ్ళు ఇంత కుల అహంకారమా? వదలండి క్లాసులు, ఫైట్ చేయండి. అంతకుముందు మనం జాగ్రత్తగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, దేశాన్ని రక్షించుకోవాలా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు అంత వినిపించి వాడడం. ఇక తర్వాత కూర్చున్నప్పుడు టీచర్లు అందరూ కూడా సపోర్ట్ చేసేవాడు మండలికి బీసీ అని, వ్యతిరేకించేవాడు అప్పర్ కాస్ట్ అనేటువంటి డివిజన్స్ వచ్చినాయి. అంతవరకు రాలే డివిజన్స్, అప్పటి వరకు మాకు తెలియదు. అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు లెఫ్ట్ పోయింది చూడండి. లెఫ్ట్ కుల సంఘాలతో అసోసియేట్ అయితేనే మేము ఉండగా సీతారాం యేచూరి పవర్ఫుల్ లీడర్, ఇప్పుడు జనరల్ సెక్రటరీ CPIM. ఆయన కంటే ముందు ప్రకాష్ కారత్, ఆయన కంటే ముందు దేవి ప్రసాద్ త్రిపాఠి, వీళ్ళందరూ SFI ఇచ్చారు. సో అట్లా అలాంటి మేము SFIని క్రిటిసైజ్ చేయడం అట్లా అలా నడుస్తుంది. అసలు కాస్ట్ క్వశ్చన్కే రాలేము. సో అట్లా మండల్ కమిషన్ అనేటువంటిది దేశంలో ఎవరు ఏమిటి అనేటువంటిది తెలియజేసింది. అప్పటి
నుంచి నేను అనుకుంటా 2010లో కొంతమంది టీచర్లు నా దగ్గరకు వచ్చి, సార్ ఈసారి అకాడమిక్ కౌన్సిల్కి ఒక బీసీ వాడిని పెడదాం అనుకుంటున్నాం, మనం అందరం సపోర్ట్ చేసి గెలిపిద్దామని చెప్పారు. అంతకుముందు లేదు. మా అకాడమిక్ కౌన్సిల్కి ఎన్నికలు ఉంటాయి, 16 సీట్లు ఉంటాయి. ఎవరో వీళ్ళు సిపిఎం వాళ్ళు, లేకపోతే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. ఈ మండలి తర్వాత కొంతమంది బయటకు వచ్చి నేను బీసీని అనుకున్న తర్వాత ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎదుర్కొన్నారు. అసలే అంతేకాదు, నేను బీసీ అని వాళ్ళకేమో తెలుస్తుందో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి మనం నిలబడాలి సార్, మీరు సపోర్ట్ చేయాలన్నారు. సరే చేస్తాను, నేను లెఫ్ట్ మిత్రులతో కూడా చెప్తాను అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత పోటీ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి అకాడమిక్ కౌన్సిల్ ఒక బీసీగా అప్పటి నుంచి మనకు ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అప్పటి వరకు మేము పూర్తిగా అర్థం చేసుకోలే, బీసీ కోసం చదవలేదు కూడా. ఎంతసేపు రైతులు, కార్మికులు, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, జాతీయవాదం ఇలాంటి వాటి మీద మా సార్ పాఠాలు మేము రీసెర్చ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది గమనించాలి. లేకపోతే మనం వాస్తవంగా బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓబీసీ అనేది ఏంటంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు. మనం ఆయన రెడ్డి, నేను ఓబీసీ అంటారు, అట్లా కాదు. అది ఆయన కులం. ఇది బీసీ అనేటువంటిది ఏంటంటే ఓబీసీ అనే మాట బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, క్లాసెస్. ఎందుకు? చేతి వృత్తుల వాళ్ళు, సేవా కులాల వాళ్ళు, ప్రధానంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు, దేశానికి సమాజానికి వాళ్ళు బ్యాక్వర్డ్ కాస్ట్ అని వాళ్ళ ఉద్దేశం. రాజ్యాంగ సభలో వాళ్ళ ఉద్దేశం. అట్లా వీళ్ళని అక్కడ పెట్టారు రాజ్యాంగంలో. ఎవరు బీసీలో తెలవరు, ఎస్సీలు అంటే తెలుసు. ఎట్లా? అన్టచబుల్స్. ఏ ఊళ్ళోనైనా పోయి ఈయన అంటరాని ఆయన అంటే ఎస్సీ అని అర్థం. ఆ లిస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ తయారు చేసింది 1935 చట్టంలోనే. ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ అనే మాట వచ్చింది, షెడ్యూల్డ్ ట్రైబ్ అనే మాట కూడా వచ్చింది. బీసీ లేదు. ఒక రాజ్యాంగ సభలో మాత్రమే ఈ మాట. అది కూడా ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటారు. ఒక తమిళనాడు నుంచి ఒక బ్రాహ్మడు, లాహోర్ నుంచి ఒక బ్రాహ్మడు, గుజరాత్ నుంచి ఒక బ్రాహ్మడు. మనం చరకాని చూపించాము. చరకా గుర్తుగా వాడి దేశంలో స్వాతంత్రం కోసం పోరాడాం. ఆ చరకా వాళ్ళు ఎవరో మనం ఎప్పుడు మాట్లాడలేదేంటి రాజ్యాంగ సభలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి చర్చ వచ్చింది. అంటే వ్యవసాయమే దెబ్బతినలే. బ్రిటిష్ వాళ్ళ టైంలో చేతి వృత్తులు కూడా వాళ్ళు స్టడీ చేశారు. ఆ చేతి వృత్తుల వాళ్ళకి మనం ఏం మాట్లాడలేదు అని అనుకుంటున్నాం. ఆ చేతి వృత్తులు చేసి, అంటే వ్యవసాయం కాకుండా మిగతా వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఓబీసీ అని చెప్పేసి అనదలుచుకొని అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని తర్వాత టాటా కాలేజీ కమిషన్ చేసిన తర్వాత కమిషన్ కాస్ట్ గుర్తింపు చేసింది. అంతవరకు తెలవదు ఎవరు ఓబీసీయో తెలవదు అనమాట. కాకా కాలేజీలో నేను పనిచేశాను. మన హైదరాబాద్లో ఉన్న బీసీ కులాలు, ఆంధ్రాలో ఉన్న బీసీ కులాలు దేశం అంతా తిరిగి చాలా సిన్సియర్గా పనిచేశాడు. అది అక్కడ మనకు దొరికింది ఈ బీసీల గురించి. ఇకపోతే కాబట్టి వీళ్ళకి ఏంటంటే బీసీలకి ఎన్నాళ్ళ బట్టి ఒకటిగా గుర్తింపు పొందలే. సంజీవ్ రెడ్డి గారు టంటూరు ప్రకాశాన్ని కథం చేశాడు, బూడిగల రామకృష్ణారావుని కథం చేశాడు. మొత్తం రెడ్లు అందరూ తెలంగాణ ఉన్న వెంకటరంగారెడ్డితో మాట్లాడుకొని ఈ బ్రాహ్మణులు మనం బయటికి దోసేసేటట్లయితే కాంగ్రెస్ మా చేతిలోకి వస్తుంది, మొత్తం మనమే పాలిస్తాం అని చెప్పేసి అనుకున్నారు. కాంగ్రెస్ నిజంగా వాళ్ళ చేతిలో పోయింది. సో అలా ఎఫినిటీ ఉంటుంది. నేను అనడం కాదు, హిస్టారికల్గా బ్రాహ్మణులు రెడ్లు మొట్టమొదటి రాజకీయ సమూహం
పొలిటికల్ కమ్యూనిటీ, వాళ్ళకి రాజకీయ చైతన్యం ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు, ఎవరిని దగ్గర తీయాలో దగ్గర తీయాలి, అలా మన ఇద్దరం ఒకటేలా చెయ్యి మీద వేస్తారు. లేకపోతే వాళ్ళు వీడు తంటేనే బాగుంటుందో తంతారు. సో అట్లా రాజ్యాధికారాన్ని వాళ్ళు తీసుకోగలిగారు. నెహ్రూ ఆయన దగ్గర పోతున్నారు వీళ్ళు. నెహ్రూ చెప్పి బ్రాహ్మణ పోయి ఏదేదో మాట్లాడుతున్నారు అంటే చెప్పింది క్లియర్. పూర్తి రామకృష్ణ చెప్పు, సంజీవ్ రెడ్డి ముందు మీరు తట్టుకోలేరు రాను వాడు కథం చేస్తాడని చెప్పాడు. అదే ఒకటి ఈయన పూర్తి రామకృష్ణ మేమంతా ఆంధ్రలో అవుతామండి, మేమందరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయింది అంటే, అరే చూడా నీకు అర్థం కావట్లేదురా, ఏమవుతుందో నీకు తెలవట్లేదు, నా మాట విను అని చెప్పేసి లేదు. మేము ఒకటే. ఎవరు ఎక్కించారు? సంజీవ్ రెడ్డి ఎక్కించాడు ఆయనకి. సో అంటే ఆఖరికి సరే తెలంగాణ అదే ఆంధ్రప్రదేశ్ అవ్వడం అదంతా తర్వాత విషయం, కానీ రాజకీయం ఆ యొక్క స్కిల్, ఆ చైతన్యం ఇప్పుడు వల్గర్గా మాట్లాడాలి తెలుసుకున్నవాడు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతమంది బీసీలు అలాంటి చైతన్యాన్ని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నేను చెప్పేది. ఏంటో ఇంకో బాధ్యత ఉంది మీకోసం. మేము బీసీలు అని మీరు పనిచేయడం కాదు, మీరు చేసే పని సెకండ్ సోషల్ రెవల్యూషన్, సమాజాన్ని రెవల్యూషన్ చేస్తుంది. ఒక రెవల్యూషను బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఒక రెవల్యూషన్. రాజ్యాంగంలో మేమంతా సమానమే, మేము ఒక జాతే, మేము జాతిగా నిర్మాణం అవుతాం. మీరు అనుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళు ఒక జాతి అంటున్నారు, ఫ్రెంచ్ ఒక జాతి అంటున్నారు, మేము భారతీయులు ఒక జాతి అంటే వాళ్ళు ఎక్కిరించేవాడు బ్రిటిష్ వాళ్ళు. మీరొక జాతి కదా, వాడేమో బ్రాహ్మణ, మేము దగ్గరకే రానిడా. వాడు అవతారం చూస్తే ఎలా ఉంటుంది? వాడి గుడ్డలు ఒక రకంగా ఉంటాయి, వాడికి జంజం అని ఉంటుంది, నీకు అది లేదా? వాడు ఎడకుండా అంటాడు ఒక దగ్గరకు పోతే. మీరు ఎట్లా జాతి? మేము ఒప్పుకోవాలి, మీరు ఒక జాతి అనేది ఒప్పుకోమని చెప్పేసి అంటే అప్పుడు మేము సిగ్గనిపించి మా ఉద్దేశము మేమందరం ఒకటి అవ్వడమే అని చెప్పేసి అనడం. రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయులు జాతి అవ్వడం. అందుకే 341, 42 ఆర్టికల్, 36, 37, 38, 39, 42, 46 ఈ ఆర్టికల్స్ అన్ని ప్రధానంగా కింద కులాల వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. బీసీ నాయకుడు ఎవరు మీరు రాజ్యాంగ సభ ఎవరు అంబేద్కర్ లాగా లేదు, రిప్రజెంటేషన్ లేదు. అయినప్పటికీ ఆ ఆర్టికల్స్ పెట్టి వీళ్ళని మిగతా వాళ్ళతో సమానం చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఈ రోజున ఇంత పాపులేషన్ ఎంత లెక్క చేస్తే ఎంత దొరికింది, ఎంత దొరికి మన దగ్గర 56% తెలంగాణ. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా 50 and 60 మధ్యలో ఉంటుంది. ఆంధ్రాలో కొంచెం తక్కువ 34% ఆంధ్రాలో బీసీ. ఇంత పర్సెంట్ ఉన్న ఈ ప్రజలు రాజ్యాధికారం రావడం అంటే దేశంలో రెండో రెవల్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆబ్జెక్టివ్ కుల నిర్మాణం పోయి కుల రహిత జాతిగా మార్చడం అనేటువంటి కార్యక్రమం ఒక బీసీల చేతుల్లో. వాళ్ళకి రాజకీయమైన చైతన్యం లేక మొన్నటి దాకా కుల వృత్తులే చేసుకుంటూ గడిపారు. ఇప్పుడు కుల వృత్తులు పోయినాయి, కుల వృత్తి పనిచేయరు. అంతేకాకుండా ఈ 70 సంవత్సరాల్లో చదువుకోవడం కూడా జరిగింది. ఆధునికమైనటువంటి ఎడ్యుకేషన్ లోపల రావడం. ఈరోజు మనం మిగతా వాళ్ళతో పాటు సమానంగా ప్యాంట్ వేసుకున్నాం, షర్ట్ వేసుకుంటాం, ఇంగ్లీష్ మాట్లాడతాము, రాజ్యాంగం గురించి మాట్లాడతాం, ఇవన్నీ మాట్లాడతాం. మనకు కావాల్సింది ఈరోజు జ్ఞానం ఏమిటి అంటే వాడే ఎందుకు ముఖ్యమంత్రి నేనెందుకు కాదు, పోట్లాడటం కాదు, రివల్యూషన్ తేవాలా.
ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి అయిండు, మారిందా? యూపీ మారిందా? మాయావతి ముఖ్యమంత్రి అయింది, మారిందా? ములాయం సింగ్ మాయావతి ముఖ్యమంత్రులు కాకపోయినట్లయితే బీజేపీ అధికారంలోకి వచ్చేది కాదు. అక్కడ ఎవరుండేవాళ్ళు? బ్రాహ్మణులు. యూపీ బీహార్ మొత్తం ఇప్పుడు బ్రాహ్మణులు. వాళ్ళ పర్సంటేజ్ 20% ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాలు గంగా ప్రవహించే ప్రాంతంలో ముందు అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ అని బ్రాహ్మణులు. భూమి అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. కాంగ్రెస్లో నడిపించిందంతా వాళ్ళే. దివ్యేదులు, త్రివేదులు, చతుర్వేదులు, త్రిపాఠీలు, మిశ్రాలు, సింహాలు, శుక్లాలు అంతా వాళ్ళే రాజ్యాధికారం చేశారు. ఎప్పుడైతే ఈ బీసీ యాదవుడు ఒక పక్క, వీళ్ళు మాయావతి వాళ్ళు ఏంటది, ఏ కమ్యూనిటీ? జాతవ్. వీళ్ళు ఆల్రెడీ జాతవులు చదువుకున్నవాళ్ళు. చదువుకుని యాదవులు ఏంటి, మేము అప్పర్ కాస్ట్లే అనుకుంటే జాట్స్తో కలవాలనేది వాళ్ళ ఉద్దేశం మొదటి నుంచి. కింద వాళ్ళు కలుపుకోవట్లే వాళ్ళు. సో అట్లా అలాంటి పరిస్థితుల్లో కింద బీసీలని కలుపుకోలేక వాళ్ళు ఏదో విధంగా అధికారంలోకి వచ్చే వరకు ఈ కింద బీసీలు అందరూ కూడా బీజేపీకి పోయారు. బీజేపీకి ఏమైంది? కాంగ్రెస్లో ఉన్న బ్రాహ్మణులందరూ బీజేపీకి పోయినారు. అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది, కాంగ్రెస్ ఉన్నా ఇప్పుడున్నా. సో కాబట్టి ఏంటంటే చాలా ప్రమాదం అవుతుంది. బీసీలు పూర్తిగా అర్థం చేసుకొని మనం రెవల్యూషన్ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిని చేయడం కాదు. నేను ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రిని ఏమి అవ్వదు. వాళ్ళు వస్తారు, నన్ను చెప్తారే ఇది మాదయా, అది మాదయా, మేము ఎంత చేస్తాం తిరుమల గవర్నమెంట్ పడగొడతాం అంటారు. అని ఎస్ అంట. గవర్నమెంట్ పడింది అనుకోండి, చేతగాని వాళ్ళు అవుతాం. మనం నిలుపుకోవాలి, ఎడ్వకేట్కి నిలుపుకోవాలి అనుకుంటాం. కాబట్టి ఏంటంటే అలా ఏదో విధంగా అవడం కాదు, సోషల్ రెవల్యూషన్ తీసుకురావాలి. అంబేద్కర్కి టికెట్ ఇవ్వమన్నారా 52లో? అంబేద్కర్ టికెట్ తీసుకోడు. అడిగితే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. మీకు నేను పనిచేయనంటాడు. వాళ్ళు బతినాడు తీసుకొచ్చుకున్నారు రాజ్యసభకి. ఎందుకు? రాజ్యాంగం మీద ప్రశ్నలు వస్తాయి. అలా నిలబడాలి. ఈరోజు మన బ్యాక్వర్డ్ కాస్ట్ నాయకులు 2 మీటింగ్లు పెడతారు, పేపర్లో వస్తుంది. పేపర్ కట్టింగ్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోతారు. సార్ ఎంత పెద్ద మీటింగ్ పెట్టింది చూడండి సార్. మొత్తం ఆయనకే. నన్ను మీరు ఒక్కసారి నన్ను ఎమ్మెల్సీ చేయండి సార్, మంత్రి పదవి వేయండి. మొత్తం బీసీలుగా నా వెనకనే మీ వెనకనే. ఇది అన్నమాట. అంటే డెమోక్రసీ కరప్ట్ చేస్తుంది. ఎందుకంటే పవర్ వచ్చే అవకాశం ఉంది. అంబేద్కర్ 55లో చెప్పాడు, రిజర్వేషన్స్ వల్ల నష్టం జరిగింది అన్నాడు. 55లో మీరట్లో ఆయనతో ఉద్యమం చేసే వాళ్ళందరూ 52లో నెహ్రూ గారి దగ్గర పోయి మాకు టికెట్ ఏంటి, రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్ టికెట్ ఒక్కడే మిగిలిపోయాడు. పోతే పోయారు వాళ్ళు. ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. పోనీ ఏమన్నా తీసుకొస్తారంటే ఇంకేది. ఒక్కసారి ఎమ్మెల్యే బతిలాడు అయిందనుకో, వాడు పెద్ద బాధ్యత. ఇక చేతులు పెట్టుకొని ఇట్లా నిలబడతాడు. అవును సార్ మీరు అబ్బా ఏం చెప్పినారు సార్, వాడు నోటి నుంచి మాట రాలేదు సార్, అబ్బా ఏం చెప్తున్నారు సార్ మీరు. నిజం సార్, నేను అదే మా వాళ్ళకి చెప్తా, వాళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళంతా చెప్తారు. సర్దార్ నాగప్ప విషయం చెప్పారు ధైర్యంగా. కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో నంబరు స్వశక్తితోటి మెంబర్ అయ్యాడు. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగం రాసింది, తర్వాత పార్లమెంట్ అయింది. అందులో ఉన్నాడు. సంజీవరెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసి దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ది రెడ్డిస్, ఫర్ ది రెడ్డిస్, బై ది రెడ్డిస్ అన్నారు. ఎంత ధైర్యమైన ఆయన పేరు మీరు ఎక్కడా వేరు, అంత తొట్టి పడేశారు. పేరు లేదు, కూరు లేదు. అంబేద్కర్ పక్కన ఉండేవాడు, అంబేద్కర్తో కలిసి పనిచేసేవాడు, కాంగ్రెస్లో మెంబర్, కాంగ్రెస్ సోదరులు ఆయన. సో అలా వీళ్ళందరూ కూడా మనకి చాలామంది బీసీ నాయకులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ మార్పు రాదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా బీసీ నాయకులు ఉన్నారు. ఒక్క తమిళనాడులో మార్పు వచ్చింది. అది మహా ఉద్యమం తమిళనాడు. కాబట్టి మార్పు వచ్చింది. మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్
నుంచి వచ్చిన వాళ్ళు లీడర్లు అయ్యారు. అక్కడ వాళ్ళు బ్రాహ్మణత్వాన్ని గతం చేశారు. తమిళనాడు మిగతా చోట్ల అవ్వలే. కాబట్టి మీరు ఈరోజు కూర్చున్నటువంటి మీరు ఒక రెవల్యూషన్ చేసుకుపోతున్నారు. గాంధీ లాంటి వాళ్ళు ఏమి రెవల్యూషన్ చేశారో అలాంటిదే రెవల్యూషన్. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తే మనం మన వాళ్ళ మీద చేస్తున్నాం. మాకు రాజ్యాంగంలో మాకు ఉంది, మాకు హక్కు రాలే. కానీ వాళ్ళు అడిగి బతికినట్టం కాదు. ఒకవేళ ఇచ్చారు అనుకోండి, తీసుకోండి, ఫైట్ చేయండి. అంబేద్కర్ భయపడ్డా? ఒకవేళ అంబేద్కరే వాడు చెప్పింది వినుకుంటే కూర్చున్నాడు అనుకోండి, ఈరోజు మనం అంబేద్కర్ గురించి తెలుసుకో. పుస్తకాలు రాసినంత మాత్రమే ఏమీ కాదు. పుస్తకాలు బాగానే రాశాడు. అది చదివిన తర్వాత మనం అనుకున్నాం, అంబేద్కర్ ఇంత ఇది ఉందా, ఆయనకి అంత వ్యక్తిత్వం ఉందా, ఏ దశలో బ్రతికిలాంటి ఉండేవాడు కాదు. అట్లా నిలబడటం మూలంగా దళితవాదం అనేటువంటిది తర్వాత వచ్చింది అనుకుంటే ఆయన టైంలో లేదు. అది మొత్తం అంబేద్కర్ మూలంగానే వచ్చింది. బీసీ వాదం లేదు అంటే నాయకుడు లేడు. దాన్ని డిఫైన్ చేయాలి. రాజ్యాంగం డిఫైన్ చేసి మనకి ఇచ్చిన చేతికుంతున్న వాళ్ళు సేవా కులాల వాడు ప్రధానంగా బీసీ. వాళ్ళకు సంబంధించి ఎన్నో ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. అవి అమలు చేయటమే ప్రధానమైన ఉద్దేశంగా మనం రాజకీయంగా పొలిటికల్ స్కిల్ నేర్చుకోవాలి. పాలిటిక్స్ చాలా కష్టమైంది. నేను అనుకున్న పిహెచ్డీ తీసేస్తే చాలా గొప్పదను. తర్వాత రాజకీయం చాలా కష్టమైంది. అంటే ఒక నీతి ఉంటుంది. మామూలుగా ఏదో అక్కడక్కడ మాట్లాడి వాడిని తిట్టి వీటి తిట్టి టికెట్ తీసుకొచ్చుకొని ఎమ్మెల్యే మినిస్టర్ అయినంత మాత్రంలో అది పాలిటిక్స్ కాదండి. మార్పులు తీసుకొచ్చేది పాలిటిక్స్. సమాజాన్ని మార్చేది పాలిటిక్స్. ఆ మార్చే రాజకీయానికి మీరందరూ ముందుకు రావాలి. ఆ మార్చడం, సమాజాన్ని మార్చడం అంటే ఏంటంటే మనం బీసీ అనేటువంటి వాళ్ళు వాళ్ళ బ్రతుకుల్లో మార్పు రావాలి అంటే సమాజంలో మార్పు వస్తే ఒక్కడికి వస్తే రాదు. ఒక్కడ మినిస్టర్ అయినంత మాత్రం ఏమీ కాదు. మన అధికారం మనది అవ్వాలి. ఒకవేళ ఏ బ్రాహ్మణుడు రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ మన ఎజెండాని అమలు చేయాలి. మన ఎజెండా ఒక పొలిటికల్ ఎజెండా కావాలి. అది మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం కట్టుబడి ఉండాలి. ఇప్పుడు పోయి ఏదో అయింది కదా అని చెప్పేసి పోయి చాలామంది బీసీ నాయకుల దగ్గర నేను చూసాను, ఫైల్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ మాట్లాడారని ఒక ఫైల్లో పెట్టుకుంటారు, ఫోటోలు పెడతారు. ఆ ఫైల్ తీసుకుపోయి వాళ్ళకి టికెట్ కావాల్సిన వాళ్ళకి చూపెడతారు. చూస్తాను ఎంత పెద్ద ఉద్యమం చేసింది సార్, నేను పెద్ద నాయకుడు, పేపర్లన్నీ రాసిలేను అని చెప్పి అమ్ముకుంటారు. ఏ రోజైనా మహాత్మా గాంధీ పోయి వాళ్ళ దగ్గర పోయి నేను దేశ నాయకుడిని అని చెప్పడం వాళ్ళే వచ్చి మాట్లాడతారు. ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి క్వీన్ ఎలిజబెత్ కలవడానికి పోయిండు, లండన్ పోయిండు పని మీద. పోయిన తర్వాత ఒకసారి ఏదో మహారాణి కదా కలవకపోతే అట్లా అని చెప్పి పోయిండు. పోయి వాళ్ళకి చెప్పాడు మహాత్మా గాంధీ వచ్చాడని చెప్పంటారు. ఆ అన్నది ఒంటి నిండా గుడ్డ చేసుకుంటా ముందు చూడండి అన్నది. వాడు చెప్పిండు కలవదండి మిమ్మల్ని, ఎందుకంటే మీ ఒంటి నిండా గుడ్డలు లేవు కాదు అంటే ఆమె పోయి చెప్పు, నా దేశంలో గుడ్డలు లేవు, నా గుడ్డలన్నీ ఆ ఒంటి నిండే చూడండి, ఆమె ఎన్ని గుడ్డ ఎంత గుడ్డలు ఉంటే చూడండి ఆమె. ఇక మాకెక్కడ ఉంది? మా వాడు అందరూ పోయినారు, సాలెలందరూ పోయినారు, వాడు వృత్తిపోయింది, అడుక్కు తింటున్నారు. భారతదేశంలో మీరు శివాజీ టైంలో చూడండి, ఎంత గుడ్డ ఒంటి మీద, రైతుకి పెద్ద పంచ, ఓ పంచ తల గుడ్డ, ఒక పెద్ద పంచతో చొక్కా, స్త్రీలు చూడండి 9 గజాలు ఏమో చీరలు, ఎంత పెద్ద చీర కింద దాకా కట్టుకుంటారు, మడిచి కట్టుకుంటారు. గుడ్డకి కలగలేదు భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన పూసుగుడ్డ పెట్టుకుంటున్నారు. గుడ్డ పోయింది. మహాత్మా గాంధీ చూసాడు ఒకసారి రాయలసీమ నుంచి రైల్లో పోతూ పూసుగుడ్డలు పెట్టుకొని తుంపుతున్నారు. ఇదేంటి వాళ్ళు అట్లున్నారని అంటే వాళ్ళు రైతులు అలాగే ఉంటారు, ఇక్కడ వాళ్ళు గుడ్డ లేదన్నారు. అయ్యో ఇంత దారుణం అంటే అవును, గుడ్డలే లేవు వాళ్ళకి, దిల్లీ లేదు, గుడ్డ లేవు.
బ్రిటిష్ వాళ్ళు బాగుంటున్నారు. అలాంటి మాట మహాత్మా గాంధీ గారు ఎవరు తెచ్చేవాడు అంటారు. అది మనం నేర్చుకోవాలి. వాళ్ళు క్లీన్ చేయడం కాదు, వాళ్ళ బ్రతుకులాడటం కాదు. మా సమూహం ఉంది, మాకు రెవల్యూషన్ రావాలి, జాతి భారతదేశం జాతి అవ్వాలి అంటే అందరినీ ఐక్యం చేస్తే భారత జాతి అనేది అవుతుంది. కుల నిర్మూలన పై నుంచి రాదు. పైన ఉన్నవాళ్ళకి కులం వద్దా పోగొడదాం అని అంటే రాదు. కింద వాళ్ళు వచ్చేసి మేమందరూ మీతో సమానమైన, మీరు పెద్దంటే మేము ఊరుకోము. రాజ్యాధికారం కావాలంటే ఉపన్యాసాలు ఇచ్చి పోవడం కాదు. మీరు ఇక నుండి మీ కాన్స్టిట్యుయెన్సీలో పనిచేయడం మొదలుపెట్టండి. వచ్చే అసెంబ్లీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో పోటీ చేయాలి, అసెంబ్లీలో ఖచ్చితంగా పోటీ చేయాలి. నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో మన మిత్రుడు ఎవరైనా ఉంటే అందరినీ కలుపుకోండి. బీసీకి రిజర్వ్ అనుకోకండి, అధికారం మొత్తం చేతులు తీసుకోవాలి. అది మనకు కావాల్సింది. మనం నిర్ణయించాలి ఎవడు ఏమి తినాలా, ఎలా తినాలా, ఎవడు రాజ్యం ఏర్పరచాలా అనేది. అది మనకు కావాలి. అది ఆ లెవెల్లోకి మనం వెళ్ళాలి. ఎంత దారుణం అంటే ఈడబ్ల్యూఎస్ అనేది అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు గారు ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాజ్యాంగ సభలో ఉన్న ప్రొసీడింగ్స్ చూస్తే అర్థమైంది. పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఎవరో ప్రపోజ్ చేశారు. మొత్తం రాజ్యాంగ సభ అంతా పేదవాళ్ళు లేకుండా చేసి అభివృద్ధి చేయడం కోసమే దేశానికి స్వాతంత్రం వచ్చింది. పేదవాళ్ళు పోతారు, వాళ్ళు అనుకున్నారు 10 ఏళ్లలో పేదవాళ్ళు ఉండరు, అడుగుతున్నవాళ్ళు లేకుండా చేస్తాం అని నిర్ణయించుకున్నారు. కానీ అందరూ అడుగు తినకుండానే పేదవాళ్ళుగా లేకుండా ఉన్న కులం ఉంటుంది. కులం పోదు, కులం పోవడం ముఖ్యం. కాబట్టి కుల ఆధారిత రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి నిర్ణయించుకుంటే ఈ రోజున సుప్రీంకోర్టు ఇవ్వచ్చు అంటుందా? అన్కాన్స్టిట్యూషనల్ డిబేట్ ఉంది దాని మీద. పేదవాళ్ళకి రిజర్వేషన్ దేశంలో కింద కులాల వాళ్ళకే ఉంది. ఇంకా ఎంత గొప్ప కాన్స్టిట్యూషన్ అంటే బ్రాహ్మణ గుర్తించిందా రాజ్యాంగం? లేదు, రాజ్యాంగం గుర్తించాలి. ఏ బ్రాహ్మణ కాస్ట్ సర్టిఫికేట్ దొరకదు. నేను బ్రాహ్మణ అయ్యా, నా కాస్ట్ రుజువు దేవుడే కులమే లేదు పో నా దగ్గర. అక్కడ లిస్ట్ ఎక్కడది? కులాల లిస్ట్ ఎందులో ఉంది? 340, 41, 42 ఆర్టికల్స్ కింద మాత్రమే కులాలు గుర్తించారు. వీళ్ళకే కులం సర్టిఫికెట్లు ఇస్తారు. వాళ్ళు ప్రత్యేకమైన ప్రోత్సాహాలు ఇచ్చి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అనుకొని వాళ్ళు గుర్తించారు. బ్రాహ్మణ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ పెట్టారు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎవడు బ్రాహ్మణుడు? మీరు పోయి నేను బ్రాహ్మణ నాకు ఇయ్యండి అంటే మిమ్మల్ని కాదని ఎట్లన్నా? ఎలా? వాడు కాస్ట్ సర్టిఫికేట్ తెచ్చాడా? ఎవడు చెప్తాడు పదవి, ఎవడో పోతాడు వీడు మా బ్రాహ్మడే అంటాడు. గోత్రాలు అందరికీ ఉన్నాయి. అలాగే బ్రాహ్మణులు విశ్వామిత్ర గోత్రం ఉన్న బ్యాక్వర్డ్ కాస్టులు ఉన్నారు, వశిష్ఠ గోత్రం ఉన్న బ్యాక్వర్డ్ కాస్టులు ఉన్నారు. చెప్పండి మా గోత్రం ఇది. గోత్రాన్ని అసలు గుర్తించిన రాజ్యాన్ని గోత్రాన్ని కూడా అడగకూడదు. వాళ్ళకి ఎట్లిస్తున్నారు? మనం అంత చేతగానే వాళ్ళు అన్నమాట పిచ్చోళ్ళని చేసి కార్పొరేషన్లో పెడతారా? వాడు ఎవడో నిర్ణయించకుండా రెడ్డి కార్పొరేషన్ ఎట్లా పెడతాం? రెడ్డి అని పేరు ఉంటుంది వెనక అంతవరకు. వాడి సర్టిఫికేట్ ఎక్కడ ఉంది? అంత గొప్ప పని రాజ్యాంగ నిర్మాతలు చేస్తే దాని గురించి మనం తెలుసుకొని దాన్ని ఫైట్ చేయట్లా. మన వ్యక్తులుగా నేను ఎమ్మెల్యే అయితే దాన్ని అనుకుంటాను. అంటే దేశాన్ని ఒక జాతిగా చేసే బాధ్యత మంది, కుల నిర్మూలన చేసేటువంటి బాధ్యత మంది. వాళ్ళు 70 ఏళ్ళు చూసాం కుల నిర్మూలన చేయాలి, కులాన్ని పెంచాం. డెమోక్రసీ, నేను పుస్తకం రాసిన మధ్య ఇండియా నేషనలిస్ట్ పీపుల్ అని కాస్ట్ బేస్
బేస్ మీదనే డెమోక్రసీ ఏర్పడదు. కులం లేకపోతే డెమోక్రసీ ఉండేది కాదు. కులం చాలా ఈజీ. 3వ జనరల్ ఎలక్షన్ వచ్చే వరకు కులాల వాళ్ళందరూ జవహర్లాల్ నెహ్రూ తీసుకొచ్చాడు. రైతు కులాల వాళ్ళు ఉంటారు, శూద్రులు ఉంటారు, క్షత్రియులు ఉంటారు. వీళ్ళు వచ్చి మనకు ఓటు వేయడం మీరు ఎంటర్ అంటారు. వాళ్ళు ఎంటర్ అయితే వాళ్ళు ప్రజలకి ఎలా కింద వీళ్ళకి వస్తారు, బీసీ ప్రాంతాలకు వస్తారు. ఎలా ఎవరు ఓటేస్తారు అని అట్లా అట్లా అంటే మా గుర్తే చేతి గుర్తుకోటే సరే. అంబేద్కర్ అన్నాడు రిజర్వేషన్ ఇచ్చారు, విధవలందరూ పోయినారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అంబేద్కర్ అన్నాడు రిజర్వేషన్ బానిసలు చేసింది. మనకు ఏర్పాటు చేసిన నాయకులు కూడా బానిసల మాటలు. సార్ నా కులవంతని కాళ్ళ మీద వేస్తారు సార్, నాకు ఎక్కడ టికెట్ ఇవ్వండి. అదేగా మన నాయకులు చేసే పని. కాబట్టి ఏంటంటే చర్చలు అనేవరకు నెహ్రూ కల్పించింది ఏంటంటే ఇలాంటివి లేకుండా ఉండాలా, కొట్లాడుకోకుండా ఉండాలా. కొట్లాడుకోకుండా ఎట్లుంటాం అంటే సేమ్ కులతత్వం, పైవాడు పైన కిందోడు కింద ఉండేటువంటి మెథడే జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ అయినప్పటికీ. బట్ ప్రాక్టికల్ పాలిటిక్స్లో కులం తప్ప. ఆ కులం వద్దు అని చెప్పేసి అని ఉన్న పదవి ఆయన బాగొట్టుకోడు. కాబట్టి ఏ కులం అయితే కింద వాళ్ళతోటి ఓటేయించగలదో వాళ్ళు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. సో కులం ఫౌండేషన్ డెమోక్రసీ. కులం లేకపోతే డెమోక్రసీ ఇలా ఉండదు. అంతా ఆర్డర్. మనం అందరం చూడండి 70 ఏళ్ళ బట్టి అయితే అయినవయ్యా నువ్వు ముఖ్యమంత్రి, కానీ నాకు రిజర్వేషన్ నా కొడుకు ఉద్యోగం, నాకు ఏదో కొంచెం పెన్షన్ ఏదో చూడు ఎలా అయితే ఎంత బానిసం అయిపోయిందో. రాజకీయం లేదు మనకి, బతుకులేదు. ఎలా బతకాలని చూస్తున్నాం. ఈ దేశం మనదైంది, ఈ దేశాన్ని మన చేతుల్లో తెచ్చుకోవాలి, ఈ దేశాన్ని మనం నిర్మించాలా, ఈ దేశంలో సమానత్వం తేవాలా అనేటువంటి రాజకీయ చైతన్యం మీ ఉపన్యాసాల్లో గడపండి. మీ ఉపన్యాసంలో పోటీ చేయాలని చైతన్యం గడపండి. పోటీ చేసి ఏం చేస్తారు? మాయావతి కంటే గొప్పవాళ్ళ, ములాయం సింగ్ యాదవ్ కంటే గొప్పవాళ్ళ, లొంగిపోలే వాళ్ళు. మాయావతి ఎవరికంటే బ్రాహ్మణులు కూడా కావాలని చెప్పి అడిగిందా? ఆ బ్రాహ్మణవాదం మీద పోరాటం చేసిన మాయావతి బ్రాహ్మణ కలుపుకుంది. అంటే రాజకీయమైనటువంటి ఆ పదవి కాంక్ష అలా ఉంటుంది. ఎవరికి ఉందన్నా మోటాడు మీద పడేటట్టు చూస్తుంది. అలా కాదు, మనం రెవల్యూషన్ తీసుకొస్తాం, విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తాం, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం. అది దానికోసం మనం పోవాలి. ఇక నుండి మీరు మీ కాన్స్టిట్యున్సీలో పనిచేయడం మొదలుపెట్టాలి. మీరు ఒక కాన్స్టిట్యున్సీ ఎన్నుకోండి, మరి పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, లేదా పంచాయతీ కానీ, దాంట్లో మనం పనిచేయాలి. మొన్న ఈ మధ్యన ఇదే మీటింగ్, ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఇంతకుముందు అయింది. నేను అదే చెప్తాను, ఎక్కడ పోయినా అందులో ఈ అమ్మాయి చెప్పింది ఒక్కదాన్నే ఉన్నాను నేను అన్నది. అక్కడ 50% ఓన్ వచ్చాడు. బ్రహ్మాండమైన చైతన్యం వచ్చినారా లేడీస్. అక్కడ నక్సలైట్ మూవ్మెంట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తీసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను అదే చెప్పింది, మీరు ఓన్లీ మీరు కాన్స్టిట్యూషన్ మీరు పనిచేయండి. అసెంబ్లీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు సత్తా చూపిండి. 29లో ఒక బీసీ రాజ్యాధికారమే కాదు, బడుగులకు రాజ్యాధికారాన్ని తీసుకొచ్చి సోషల్ రెవల్యూషన్ తీసుకురండి. సమాజాన్ని ఏర్పాటు చేద్దాం. అది పెద్ద టాస్క్, అది ఎవరు చేయలేదు. అది అంబేద్కర్ మొదలుపెట్టి చేయలేకపోయాడు. రిజర్వేషన్ అంటే చేసుకొచ్చాడు ఆయన. కానీ ఆయన ఉద్దేశం ఒక మార్పు తీసుకురావాలి. రిజర్వేషన్తో సమస్యలు బతకడానికి ఏదో నౌకరీ దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, దాంతో పోదు కదా. ఎవరు పోతే ఒక ఎస్సీ మినిస్టర్ ఉంటాడు, ఆయన మొదలు ఎవరైనా ఎస్సీ ఆయన పోయింది. అది అలా పోదు. కాబట్టి మీరు ఆ రెవల్యూషన్ స్పిరిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ఎంత స్పిరిట్ ఉందో ప్రజల కోసం వాళ్ళందరూ చాలామంది బ్రాహ్మణే వాళ్ళు. రాధాకృష్ణ ఆయన బాగా హిందూవాదం మీద రాశాడు పుస్తకాలు. మీకు తెలిసి ఉంటుంది, పెద్ద హిందూవాది ఆయన. ఈ ఎస్సీ రిజర్వేషన్స్ అప్పుడు
ఆయన ఒకసారి దేశాన్ని తిరిగాడు. తిరిగి చూసి ఇంత దారుణమైన జీవితాలు ఉన్నాయా అని నాకు తెలుగుతారు. హిందూయిజంలో అందరూ గొప్పవాళ్ళే. ఆయనకి ఆ వృత్తి ఇచ్చను, ఈయనకి ఈ వృత్తి ఇచ్చను, ఆయన అలా బతుకుతాడు, ఈయన అలా బతుకుతాడు అంటే ఓ మంచిగానే ఉంది కదా అనుకున్నాడు ఆయన. ఇంత దారుణమైన జీవితాలతో వీళ్ళు బ్రతుకుతున్నారా అని చెప్పేసి ఆయన చూసి వచ్చింది అనమాట. అలా అప్పుడు వాళ్ళు నేర్చుకున్నారు. చాలామంది బ్రాహ్మణులు నేర్చుకున్నారు. అయ్యో మనం చాలా తప్పు చేస్తున్నాం అని చెప్పి నేర్చుకున్నారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. మనకు ఎవరి దగ్గర చూడాలి, మన రోజు చూసేది అదే. కాబట్టి ఏంటంటే మనకి ప్రైమరీ నాలెడ్జ్, సమాజంలో పుట్టాము, అక్కడికి పుట్టాము, వాళ్ళతో కలిసి వచ్చాము, మనకు అనుభవాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సామాజిక మార్పు, రాజకీయ మార్పు, ఆర్థిక పరమైన మార్పు, ఈ మూడు కావాలని రాజ్యాంగం చెప్పింది. జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్. మీరు ఎంతసేపు మాట్లాడింది సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. సమానంగా అధికారం ఉండాలా? ఉన్నారా? ఇంతమంది కులాలకు అవడం, ఎన్ని కులాలు ఉన్నాయి? అసెంబ్లీ మొహం చూడడం వాళ్ళు, పార్లమెంట్ మొహం చూడడం వాళ్ళు. పొలిటికల్ జస్టిస్ లేదు అని అర్థమవుతుంది. ఎన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాం. ఇప్పుడు పెద్ద పెద్ద భారతదేశం చెందిన కాదు, చాలా ఎదిగిన దేశం, ధనవంతమైన దేశం. కోట్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు చూస్తే, రోడ్లు చూస్తే, రైల్వేస్ చూస్తే, ఎయిర్వేస్ చూస్తే కనుక ఎంత వెల్త్ కనపడుతుంది. 1948లో బ్రిటిష్ వాళ్ళకి లేదంత వెల్త్ మనం సంపాదించిన ఈ రోజున. ఆ వెల్త్లో మిగతా వాళ్ళకి ఆవిడ ఉందే పక్కన అడుగు తినేవాడు కనపడుతున్నారు. సో ఇది అసమానత. రిసోర్సెస్ మీద సమానమైనటువంటి హక్కు ఉండాలి. అదే ఎకనామిక్ జస్టిస్ అంటే. ఏది జస్టిస్ అనేది? మన అయ్యగా తెలవని మాటలు మనం చదువుకున్నాగా. మన అయ్య దొరాన్ని దండం పెట్టాలి, బతికాడు పిల్లలు బతికించుకోవడం కోసం. నువ్వు పని అయిపోతే ఎట్లయా, నా కొడుకు బడిపోతాడు, వాడి బడి మానిపించదలుచుకోలేదు అని తీరాడుకున్నాడు, బతికాడు. అలా మళ్ళీ చదివించారు, అలా చదువుకున్నాం. అలాంటి మనం వాడి కష్టానికి వాడు ఏమనుకుంటాడు, మన ఫాదర్ ఏమనుకుంటాడు, నా కొడుకు కూడా దొరుకుడితో పాటు సమానంగా కూర్చోడు కూర్చోవాలి కోరిక. తహసీల్దార్స్కి పోయి చూసి ఆ తహసీల్దార్, ఆ రోజుల్లో తహసీల్దార్స్ పోవడం అంటే చెప్పండి, తహసీల్దార్ గారు ఏ పని నీకో, తహసీల్దార్ దగ్గర నువ్వు పోవా అడుడు అని గర్జిస్తా. కొంచెం పని ఉందా అంటే అక్కడ తర్వాత నేను చూస్తాను. తహసీల్దార్ని చూడటం అంటే గవర్నర్ జనరల్ చూడటం కంటే కష్టమైన పని. అలాంటి తండ్రి ఇంటికి వచ్చాడు, నా కొడుకు కూడా తహసీల్దార్ అవ్వాలి అని చదివించాడు. నా దాకా అడుగు తింటే నేను బతికాను, ఏ బతుకు నాకు వస్తా, నా కొడుకు మనిషి అవ్వాలి అనుకున్నాడు. మీరు చేసేటువంటి రాజ్యాంగం, మీరు చేసే రాజ్యం, సమానత్వం మన తండ్రికి ట్రిబ్యూట్, మన తండ్రికి కాదు. నాన్న నువ్వు ఎక్కడున్నావు, నీ ఆశయం మేరకే నేను నిలబడుతున్నా, నేను పోరాటం చేస్తా అని చెప్పి చేయడం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీలో రాజకీయ చైతన్యం నింపాలి అనుకుని నేను మాట్లాడుతున్నాను. పోటీ చేయడం రాజకీయ చైతన్యం కాదు. నాయకుడు అంటే ఎమ్మెల్యే నాయకుడు కాదు. పాలిటిక్స్ అనేటువంటి మాట ఏంటంటే మార్పులు తీసుకొచ్చు. పాలిటిక్స్ అనేటువంటిది మోడర్న్ ఆర్ట్. మిడిల్ పీరియడ్ లేదు. మిడిల్ పీరియడ్ ఉంటుందా? పాలిటిక్స్ లేదు. జమీదారు వాడు ఇష్టం, ఎవడరా పోయేది ఎటాయా నేనే తప్పైందే అటు పోదాం. కానీ ఈ రోజున రాజకీయం అంటే ఈ పోరాటం చేసేటువంటిది రాజకీయం. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా రాజకీయం డెవలప్ చేశారు. ఉన్నతులకు వ్యతిరేకంగా మనం రాజకీయం డెవలప్ చేయాలి. అలా మనం మార్పు తీసుకురాకపోయేటట్టయితే మన తల్లిదండ్రుల ఆత్మను శాంతించాలి. మన బాధ్యత నెరవేర్చకుండా మనం పోయిన వాళ్ళం అవుతాం. రాజ్యాంగ సభలో వాళ్ళు అనుకున్నది చెయ్యలేని వాళ్ళం అవుతాం. ఈ రోజున అందరూ కూర్చొని తినేంత వెల్తీ దేశంలో ఉంది.
పంచాలి, రిసోర్స్ మీద అందరూ ఉండాలి, ఒక్కడే తినకూడదు. ఆర్టికల్ 38 అనుకుంటా చెప్తుంది ఏంటంటే పొల్యూషన్ కూడా లేకుండా చేయాలి. ఇప్పుడు ఎంత పొల్యూషన్, భూములన్నీ కూడా పట్టణాలు అవుతున్నాయి. పట్టణాలు కావద్దు అనుకున్నారు వాళ్ళు, ఎందుకంటే పెద్ద దేశం ఇది, పాపులేషన్ ఉంది, వ్యవసాయం లేకపోతే ఎక్కడ బతుకుతారు? పెరిగిపోతూ ఉంది, సిటీ పెరిగిపోతూ ఉంది, అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. అర్బనైజేషన్ పెరుగుతున్నా ఉంది, పోవర్టీ ఉన్న భూములు పోగొట్టుకుంటారు, కూలి పని చేసుకుంటారు. తెలివైన వాడు అంటే ఆ భూమి లేదో కొంచెం సిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడో ఒకటి అద్దెకించుకుంటాడు, తెలివి లేని వాడు పోగొట్టుకుంటాడు కదా. పోవర్టీ పెంచుకుంది. ఇన్ని బాధ్యతలు లేకుండా నాకు ఏదో రిజర్వేషన్ ఇస్తే సార్ అనుకోవడం. ఆస్తి పంచాల, రిసోర్సెస్ పెంచాలి. రాజకీయం ఏమైనా ఒక్కటి క్యాబినెట్లో ఉంటే 6 ఒక్కొక్కరు, మిగతా రిప్రజెంటేషన్ ఉండదా? మనలో ఆ ఫీలింగ్ రావద్దా? నా సహోదరుడు లేడంటే అందులో మనం అనుకోవద్దా? అది అనుకోవాలి. అని అనుకోవట్లే మనం. పోయి సార్ నా ఒక్కడికి కూడా ఇచ్చేది సార్ అంటున్నాను. ఓన్లీ లేదు సార్, 6 ఇచ్చినారు కదా, నన్ను ఒక్కడికి సార్. ఎంతమందో అక్కడ బతికినాడుకున్నాం. ఇక్కడ కుదరకపోతే అక్కడ రాహుల్ గాంధీ దగ్గర పోవడం, సోనియా గాంధీ దగ్గర పోవడం. ఈ బట్టి నాకు ఓడి వేసి విప్లవం తీసుకురండి, 2వ విప్లవం తీసుకురండి, భారతదేశంలో సమానత్వం తీసుకురండి, భారతీయులు జాతి చేసుకుంటారు, బాధ్యత మన మీద ఉంది. అది